రోజా గారు 2 రోజుల క్రితం అంటే మంత్రులందరినీ కూడా అన్పార్లమెంటరీ ఓట్స్ వాడారు. అంటే మీకు చాలా సందర్భాల్లో చెప్తున్నానండి. ఈ విషయం గురించి మాట్లాడాలంటే ఒక మహిళగా నాకు ఎక్కువ సిగ్గు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక రాజకీయంలో ఉండి చాలామందికి ఆదర్శప్రాయంగా ఉండాల్సిన రాజకీయ నాయకులు కూడా ఏదో వాళ్ళ తాలూకా ప్రచార ఆర్భాటాల గురించో లేకపోతే వాళ్ళ ఫ్రస్ట్రేషన్స్ తట్టుకోలేకనో నోటికొచ్చినట్టు మాట్లాడడం వల్ల జరిగేది ఏంటంటే వాళ్ళ మీద సింపతి వస్తుందని వాళ్ళు అనుకుంటారు. కానీ ఒక రకమైన ఏహ్య భావం అన్నది ప్రజల్లో కలిగే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అది ఎంటైర్ ఒక్కరి వల్ల కాదు, ఎంటైర్ రాజకీయ నాయకులకే ఇంపాక్ట్ పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దయచేసి నేనేమంటానంటే ఒక సభ్యతా సంస్కారం కలిగిన వ్యక్తుల గురించి మాట్లాడాలంటే మాకు కూడా మాట్లాడాలనిపిస్తుంది. అటువంటి సభ్యతా సంస్కారం లేని వాళ్ళ గురించి మేము ఎక్కువగా మాట్లాడడం. అట్ ద సేమ్ టైం నేనేమంటానంటే ప్రజలు కూడా గమనించాలి, గమనిస్తున్నారు కూడా ప్రజలు కూడా. అసలు ఎవరు ఎలాగా మాట్లాడుతున్నారు, ఎవరు కనీసం మన కూర్చొని టీవీల ముందు కూర్చొని ఇది రాజకీయ నాయకుడు పలానా మినిస్టరు పలానా ఎమ్మెల్యే పలానా ఎక్స్ అలా మాట్లాడుకునే పరిస్థితులు వాళ్ళు మాట్లాడే మాటలు పిల్లలు కూడా వింటున్నారంటే ఎటువంటి టైప్ ఆఫ్ మెసేజ్ మనం ఇస్తున్నాం? నేను మన పిల్లలే కాదండి, మన పిల్లలు కూడా ఆలోచిస్తారు కదా. మనం ఏం మాట్లాడుతున్నాం, మా అమ్మ ఏం మాట్లాడుతుంది, మా నాన్న ఏం మాట్లాడుతున్నారు, అది మన పిల్లలు కూడా ఆలోచించుకునే పొజిషన్ ఉంటుంది కదా. ముందు వాళ్ళకి సమాధానం చెప్పి బయట వాళ్ళకి సమాధానం చెప్పుకోవచ్చు. నా ఉద్దేశం అయితే అదే.